1953లో ప్రసంగించిన ప్రసంగం ఇది. ఆ దినముందు మరి రికార్డ్ చేసిన ఆ వర్తమానం ఇప్పుడు మన చేతిలో ఉంది. సహోదరులు సేవకులు కాంగో దేశంలో మరి అక్కడ ఇండివిజువల్గా చక్కని పరిచయం చేస్తున్న దైవజనులు మరి ఒక గంట చెప్పాను, ఒక గంటకి 40,000 పుస్తకాలు ప్రింట్ అవుతాయి. 40,000 40,000 ఒక గంటకి. అంత పెద్ద యంత్రం మరి వాళ్ళ దగ్గర ఉంది. దేవుడు మన చేతిలోకి ఈ పుస్తకాలు రప్పించారు. దేవుడికి మహిమ గాక. సరే, ఇది మరి ఆయన 53లో ప్రసంగించారు. ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఇక్కడ వచ్చుటకు మరియు తిరిగి వెళ్ళుటకు ఆ గది కొద్దిగా చిన్నగా ఉన్నప్పటికీ అయితే మనం సంతోషంగా ఉన్నాం. ఎక్కడ 2-3 కూడి ఉందరో అక్కడ ఆయన ఉంటాడని చెప్పాడు. మనకు కొన్ని అత్యంత ఆత్మీయ కూడికలు కలిగి ఉన్నాము అని మీకు తెలియను. హల్లెలూయా. మరి ప్రవక్త మరి ఆయన రోజుకు 3 ప్రసంగాలు చేస్తున్నాడు. ఒకసారి ఏంటంటే 3 ప్రసంగాలు చేస్తున్నాడు. కేవలం మనం ఒక చిన్న గుంపుగా ఉండి ఒక విధమైన ఒక చిన్న కుటీర ప్రార్థన కూడికగా ఉన్న అలాంటి సమయానికి ఏదో విధంగా దాదాపుగా క్రైస్తవులందరూ తిరిగి సంబంధం కలిగిందని నేను నిశ్చయిత కలిగి ఉన్నాను. కుటీర ప్రార్థన కూడికంట అంటే ఏంటి? గృహ కూడికలు. ఏంటివి? గృహ కూడికలు కలిగి ఉన్నామని నేను ఎంతో నిశ్చయిత కలిగి ఉన్నానని చెప్తున్నాను. మనం అతి చిన్న సమావేశాలు కలిగి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ నిజముగా మన మధ్యకు వచ్చి మరియు మనలను ఆశీర్వదించే నాకున్న కొన్ని అత్యంత ఆశీర్వాద సమయాలు అది అలాంటి చోటునే ఉండదు. హల్లెలూయా. ఏంటంటే చిన్న సమావేశాలు అదంతా మనకి ఆశీర్వాదం ఇస్తాయి. పరిశుద్ధాత్ముడు నిజముగా మన మధ్యకు వచ్చి మనల్ని ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కదా. అది అలాంటి చోటునే ఉండదు. ఎక్కడ 2 లేక 3 నా నామం పేరట కూడి ఎందులో వారి మధ్యలో నేను ఉంటాను అని ఆయన తన చిన్న మందగా ఉన్న సంఘానికి వాగ్దానము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే 53 ఆయన 33లో ఆయన ప్రారంభించిన పరిచర్య. 53 అంటే ఇంచుమించుగా 43, 53 ఆ విధంగా పరిచర్య పెరుగుతున్నప్పటికీ ఆయన చిన్న సంఘానికి వెళ్ళి కొద్ది మందిగా చిన్న కుటీర గృహ కూడికల్లో ఆయన అంత పెద్ద సేవకుడైనా చిన్న గృహ కూడికల్లో ఆయన పాల్గొంటూ చిన్న మంద మీరు భయపడవద్దు, దేవుడు మీ పట్ల నూతన కార్యం జరిగిస్తాడని చెప్పి ఆయన ఆ చిన్న మందతో మాట్లాడుతుండేవాడు. దేవుని మహిమ గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం మరి వాక్యమును మనం చదువుకున్నాం. ఇక్కడ మోషేను గురించి ఒక చిన్న మాట చెప్తాడు ఆయన. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషే దేవుడిని ఎన్నుకోలేదు. మోషేకు దేవుడు అంటే తెలియదు. మోషేనే దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అక్కడ ఒక యోగ్యమైన బాలుడుగా పుట్టాడు. అతడు తన నాయకత్వంలో ఇశ్రాయేలును బయటకు తీసుకురావడానికి దేవుడు నియమించాడు. 4వ పేరాలో 3 పేజీలో 4వ పేరాలో చెప్తున్నాడు. అయితే అతడు ఐగుప్తుకు వెళ్ళక ముందు అతడు పిలవబడిన తర్వాత అతడు ఒక ఉదయం వేళ తన యొక్క మామగారి యొక్క ఇద్దరు దగ్గర మందను కాస్తున్న సమయాల్లో అప్పుడు దేవుడు దూత మొదటిసారిగా మోషేను దర్శించింది. ఆమేన్. హల్లెలూయా. దూత మొదటిసారి మోషేను దర్శించింది. చూడండి, ప్రభు యొక్క దూత మొదటిసారి కనపరుచుకున్నాడు. ఎవరికి? మోషేకు దేవుడు
దూత ద్వారా ప్రత్యక్షమయ్యాడు. దూతే అగ్నిస్తంభం, దూతే మేఘస్తంభం, దూతే దేవుడు, దూతే యెహోవా, అన్ని ఆయనే ఉన్నారు. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా ప్రభు యొక్క దూత ఆ పొదలో, మండుచున్న పొదలో మోషేను దేవుడు కలుసుకున్నాడు. హల్లెలూయా. కలుసుకుని నీవు ఐగుప్తుకు వెళ్ళు, నా ప్రజలను వారిని బయటికి తీసుకురా అని చెప్పి దేవుడు అగ్నిస్తంభం ద్వారా మోషేతో మాట్లాడాడు. అయితే ఈ అగ్నిస్తంభం ఇశ్రాయేలు పిల్లలను నడిపించింది. ఆమేన్. ఎవరు నడిపించింది? నడిపించేది ఎవరు? ఇశ్రాయేలు నడిపించేది ఎవరు? మోషే కాదు, మోషే కాదు. అదే అన్నాడు ఇక్కడ 4 పేరాల్లో కింద లైన్. మరియు ఈ అగ్నిస్తంభము ఇశ్రాయేలు పిల్లలను నడిపించారు. ఇప్పుడు మనలో కూడా నడిపించేది ఎవరంటే సేవకుడు కాదు, ఎవరో కాదు, కానీ మనందరూ నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. గట్టిగా చెప్తాం అందరూ. హల్లెలూయా. ఇక్కడ కాపరి అనేది ఒక చిన్న మధ్యవర్తిత్వం అంతే. ప్రవక్త అనేది మోషే అక్కడ ఒక మధ్యవర్తిత్వం అంతే. ఆమేన్. అవునండి. అక్కడ దేవుడు ఇశ్రాయేలుని అగ్నిస్తంభం ద్వారా నడిపిస్తున్నాడు. మండుచున్న పొదలో ఉన్న అదే దూత, అది మండుచున్న పొదలో ఉన్న అదే అగ్నిస్తంభం అండి. ఆ అగ్నిస్తంభము లేదా దూత, ఆ నిబంధన దూత బోధకులు అందరూ దీనితో ఏకీవించుదురు అని నమ్ముతున్నాం. అది నిబంధన దూత. ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు. అది ఆయనే పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ గాక. అలా దేవుడు ఐగుప్తులో నుండి తన ప్రజలను ఏ విధంగా నడిపించాడో కింద చెబుతూ వారి అవసరాలన్నీ తీర్చేవాడంట ఆయన. ఏంటంటే దేవుడు వారి అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉండేవాడు. నీరు కావాలి, నీరు ఇచ్చేవాడు. ఆహారం కావాలి, ఆకాశం నుండి మన్నా కురిపించాడు. వ్యాధి వచ్చింది, అక్కడ ఇత్తడి సర్పమును పెట్టాడు. హల్లెలూయా. వారికి ఏది అవసరమైనా ప్రతి అవసరత ఆయన తీర్చునని ఆయన వాగ్దానం చేశాడు. దాని ఇమాకురుడుగా అర్థమైంది పాయింట్ మీకు? ఎందుకనంటే ప్రతి అవసరత తీరుస్తాడు, పిలుస్తాడు. ఆయన పిలిచిన వారిని, ఎవరినైతే ఆయన పిలుస్తున్నాడో, ఈ మాట జ్ఞాపించుకోండి, ఎవరినైతే ఆయన పిలుస్తున్నాడో పిలిచిన వారికి ప్రతి అవసరం తీరుస్తాడు ఆయన. నువ్వు అడగని అవసరం లేకుండానే. ఆమె చెప్తామా? ఎందుకంటే ఆనాడు ప్రభు కూడా చెప్పాడు 6వ అధ్యాయంలో. ఏమన్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తుతాయా, రాస్తాయా, గరిసెలలో దాచుకుంటాయా, అయితే మీరు వాటికంటే శ్రేష్ఠుడు కాదా అన్నట్టుగానే ఆనాడు భౌతిక సంబంధమైన ప్రయాణంలో, అనగా ప్రకృతి సంబంధమైన ప్రయాణంలో దేవుడు వారికి ఏ కొరత లేకుండా ఎలా చేసి వారిని వాగ్దాన దేశాన్ని చేర్చాడో. ఆమె హల్లెలూయా. ఆయన అర్థమైందా? ప్రకృతి సంబంధమైన వారి ప్రయాణంలో వారి యొక్క ప్రతి అవసరత తీర్చుకుంటూ వారికి ఏం అవసరత? నీరు కావాలంటే నీరు, ఆహారం కావాలంటే ఆహారం, వ్యాధి వస్తే ఆ సమస్య నుంచి విడుదల, అలా ప్రతి దానికి కూడా ప్రతి అవసరత తీర్చుకుంటూ వారిని ఏం చేశాడంటే దేవుడు వాగ్దాన దేశానికి చేర్చినట్లుగా. అది ప్రకృతి సంబంధమైన ప్రయాణం. ఏ సంబంధమైనది అంటే భౌతిక సంబంధమైన ప్రయాణంలో దేవుడు ఆ విధంగా చేస్తే, ఇప్పుడు ఆత్మ సంబంధమైన ప్రయాణం ఇంకా గొప్పది కదా. ఆమె హల్లెలూయా. అంటే అప్పుడే వారి అవసరతలన్నీ తీర్చాడు. ఇప్పుడు అదే దేవుడు మన అవసరత కూడా తీరుస్తాడు. ఆయన అడగల, నువ్వు వస్త్రం కావాలని, స్వస్థపడాలని, బలహీనత నుంచి విడిపించబడాలని, ఆర్థిక ఇబ్బందులు విడిపించబడాలని నువ్వు అడగల? తెలియదానికి చెప్పాలి త్వరగా. ఇప్పుడు వారికి మారా అనే ప్రాంతం దగ్గర తీసుకొచ్చింది ఎవరు? మారా అనే ప్లేస్ తీసుకొచ్చింది ఎవరు? దేవుడేగా. ఇందాక ఏం చెప్పాను? ఇశ్రాయేలు నడిపించింది అగ్నిస్తంభం. మోషే కాదు. మోషే ఓన్లీ మీడియట్, జస్ట్ మధ్యవర్తిత్వం అంతే. మోషే వల్ల ఏమీ కాదు. మోషే ఆజ్ఞాపిస్తాడు,
అంతవరకే తప్ప మోషే వారికి ఏమీ కానే కాదు. హల్లెలూయా. సేమ్ అదే విధముగా వారిని డైరెక్ట్గా ఎర్ర సముద్రం దాటిన వెంటనే ఒక చేదు అనే అనుభవం చూపించాడు. అక్కడ తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. అప్పుడు అన్నాడు, మోషే మేము ఇక్కడ చేదు నీళ్ళు త్రాగుతున్నామంటే అప్పుడు ఆయన చిన్న ఆకు అందులో వేసి చెయ్యి మళ్ళీ చక్కగా తీయని నీరు అవుతాయని చెప్పాడు. అంటే ఆయన ప్రతి ప్రయాణంలోనూ కూడా చేదు ఉంది, తీపి ఉంది. అనగా చేదైన అనుభవాలు వచ్చాయి, అలాగే చక్కని సంతోషకరమైన అనుభూతి కూడా వారికి కలిగింది. మానవ జీవితం అంతే. అందుకనే ప్రసంగి అంటాడు, కష్టము సుఖం అనేది దేవుడు పెట్టాడన్నాడు. ఎవరైనా ప్రసంగి సొలొమోను మహారాజు ఏమన్నాడు? కష్టము సుఖం అనేది ఒక మనిషికి ఉంటుంది. అన్ని రోజులు సుఖమే కాదు, లేక అన్ని రోజులు కష్టమే కాదు. కష్టము పెడతాడు, సుఖము పెడతాడు. సంతోషం ఉంటుంది, దుఃఖము ఉంటుంది. సేమ్ అదే విధముగా ఆనాడు ప్రకృతి సంబంధమైన ప్రయాణంలో ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆత్మ సంబంధమైన కార్యాలలో కూడా అవే కార్యాలు మనకు ఎదురవుతాయి. అవే కార్యాలు మనం కూడా చూస్తాం. అవే సంగతులు మన ఎదురు కూడా వస్తాయి. ఎందుకు రావాలి? నాకు ఆత్మ సంబంధంగా నేను ఉన్నానుగా, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కదా, దేవుని వాక్యం నాకు అర్థమైంది కదా, నాకు ఎందుకు ఎలా కలగాలి కాదు. అలా కలిగితేనే నువ్వు శ్రమ అనిపిస్తావు. ఆత్మ సంబంధంగా ఉంటేనే ఎక్కువ శ్రమ అనిపిస్తావు. శరీర సంబంధంగా ఉంటే నువ్వు శ్రమ ఎక్కువగా అనిపించదు, కానీ ఆత్మ సంబంధంగా ఉంటే శ్రమ ఎక్కువ వస్తుంది. మోకాళ్ళలోని ప్రార్థన చేస్తే శ్రమ ఎక్కువ ఉంటుంది. మోకాళ్ళలోని ప్రార్థన చేయడానికి శ్రమ రాదు. దేవునికి స్తోత్రం. అందులో అన్నాడు, ప్రకృతి సంబంధమైన ప్రయాణం ఇశ్రాయేలు చేస్తే ఇప్పుడు ఆత్మ సంబంధమైన ప్రయాణము ఎవరు చేస్తున్నారు? ఈ చివరి కాలంలో ఆయన భార్య చేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన భార్యను ఇప్పుడు ఆనాడు భౌతిక సంబంధమైన ఆమె పట్లనే అంత జాగ్రత్త చెందే ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆయన భార్య పట్ల ఇంకెంత జాగ్రత్త చూపిస్తాడు. ఆయన ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడు. ప్రతి క్షణము కూడా చూస్తూ ఉంటాడు, ప్రతి దినము చూస్తూ ఉంటాడు. దేవుని మహిమపరుడుగా. అందులో అన్నాడు, వారి యొక్క అవసరాలన్నీ తీర్చుతున్న వాగ్దానం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఆకాశం నుండి మన్నా కురిపించాడు, మన నుంచి నీరిచ్చాడు, ప్రతి అవసరత వారికి తీర్చాడు. శిబిరంలోకి వ్యాధి ప్రవేశించినప్పుడు వారికి స్వస్థత ఇచ్చాడు. ఇలా అన్ని కార్యములు జరిగించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రములుగా. ఎందుకంటే నా నామము వారి యొక్క ప్రయాణంలో సమస్త అవసరములు తీర్చుతుందని ఆయన వాగ్దానం చేశాడు. 7వ పేర ఏంటంటే ఎవరంటే అక్కడ ఈ ప్రయాణంలో మన సమస్త అవసరములను తీర్చుతుందని ఆయన వాగ్దానం చేశాడు. ఇప్పుడు మన ప్రయాణంలో ఇక్కడ వారి ప్రయాణంలో ఏ విధంగా అయితే కార్యము జరిగించాడో ఇప్పుడు మన ప్రయాణంలో కూడా సేమ్ అవే కార్యాలను జరిగిస్తాడు. ఏమిటవి? నా నామం పేరుట మీరు తండ్రిని ఏమడిగినను ఇస్తాడు. నీ యొక్క కోరిక ఏదైనప్పటికీ నువ్వు ప్రార్థించినప్పుడు చూడండి ఆ మాట 7వ పేర అంతా చూడండి, చాలా ఇంపార్టెంట్ మనకి. నీ యొక్క మన గురించి చెప్తున్నాడు, మన గురించి. నా నామం పేరట మీరు తండ్రిని ఏమడిగినను నేను మీకు చేస్తా. ఏమైనాను అంటే ఏమైనానంటే ఆయన దగ్గర ఇక చెప్పాలి. ఏమైనానంటే మాట్లాడండి. ఏమైనా అంటే ఆయన దగ్గర ఇంక ఏమీ లేకుండా లేదు. నువ్వు ఏమడిగినా ఏమైనాను దేవునికి స్తోత్రం కలుగునుగా అన్నాడు. చూడండి, నీ యొక్క కోరిక ఏదైనప్పటికీ కూడా, వింటారా ఈ మాటలు? నీ కోరిక ఏదైనప్పటికీ నీవు ప్రార్థించినప్పుడు విశ్వసించినట్లయితే దాన్ని పొందుతావు, అది నీకు అనుగ్రహపడడు. దేవునికి మహిమ. చూడండి, ఎందుకంటే మన కోరిక ఏదైనప్పటికీ తీర్చే దేవుడు ఆయనే. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి అవసరత తీర్చే దేవుడు ఆయన. అయితే దానిని పొందుకునే విధానం ఏంటంటే ప్రార్థన. ఎలా పొందుకుంటాం మనం? చెప్పండి. నోటి మాటల ద్వారా ఏదో చెప్తే కబుర్లు చెప్తే పర్వాలేదు. ఏం చేయాలి?
నీవు ప్రార్థించినప్పుడు విశ్వసించినట్లయితే దాన్ని నువ్వు పొందుకుంటావు, అది నీకు అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు ఆయన మనకు ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన, అందరూ చూస్తున్నారా, శక్తివంతమైన ఆయుధం మనకి ఇచ్చాడు. దేవునికి బాగుండుగా. అణుబాంబుల కంటే శక్తివంతమైన ఆయుధం ఏంటి? అందుకని మనకు ఒక బుక్ ఉందిగా, ప్రార్థన. దాని పేరేంటి? ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం అనే బుక్ ప్రింట్ చేశారు, మనందరూ తెలుసు. అయితే ఇప్పుడు అంటున్నాడు ప్రవక్త, మనకు ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన ఆయుధము అనే దాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అదే ఏమైంది? ప్రార్థన. ప్రార్థన స్థితిగతులను అని ఏమన్నాడు? ప్రార్థన పరిస్థితుల్నే మార్చేస్తుంది. ఎలాంటి పరిస్థితులను మార్చగలదు? దేనైనా మార్చగలదు. స్తోత్రం చెప్పండి అందరూ. నిజమేనా? ఎటువంటి పరిస్థితులను మార్చుతుంది అది. మనం అనుకోవచ్చు జరుగుతుందా అని, అది అవుతుందా అని. కానీ ప్రవక్త అన్నాడు ప్రతి స్థితిగతిని మార్చుతాడు, ప్రతి దాన్ని మార్చగలరు ఆయన. అది ఎప్పుడంటే ప్రార్థన ద్వారానే. ఆమె హల్లెలూయా. చూడండి, సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట యేసుక్రీస్తు నామం పేరట మోకరించినప్పుడు, ఎవరి పేరట? సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట యేసుక్రీస్తు నామం పేరట మోకరించినప్పుడు అతని మోకాళ్ళ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో క్రైస్తవుడు, అతని యొక్క మోకాళ్ళ ప్రార్థన ఎంత శక్తివంతమైందో. నిజమే. ఎందుకంటే మోకాళ్ళ ప్రార్థన చేస్తారంట. మోకాళ్ళ ప్రార్థన కనుక చేస్తే శత్రువు ఓడిపోతాడంట గజగజ. ఎందుకంటే మనం మోకాళ్ళు ఉంటాం ఎక్కడ? నేలపై మనం మోకాళ్ళు ఉంటాం. ఇప్పుడు ఆ మోకాళ్ళ కింద ఎవరున్నారు? చదవాలి. మోకాళ్ళ కింద ఏముంది? పాతాళం. మోకాళ్ళ కింద ఏముంది? పాతాళం. ఇప్పుడు పాతాళంలో మనం ఏం చేస్తున్నాం? మోకాలు ఉన్నప్పుడు వాడు గుండ్ల మీద పెట్టినట్టు అయిపోతుంది. సాతాను లేక గుండ్ల మీద పెట్టి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు శత్రువు ఓడిపోతాడు. హల్లెలూయా. అందుకనే మనకి ఇవ్వబడిన ఆ యొక్క శక్తివంతమైన ఆ ప్రార్థన ఏమిటో మనం గుర్తించలేక మనం ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేయకపోవడం ద్వారానే సాతానుని మనం ఓడించలేకపోతున్నాం. గట్టిగా మీరు చెప్పండి. నిజమేనా? ప్రార్థన చేయకపోవడం ద్వారానే సాతానుని మనం ఓడించలేకపోతున్నాం. ఓడించలేకపోతే పరలోకమంతా కూడా డల్ అయిపోతాం. ఒకసారి కారణం ఏంటంటే ఓడిపోతాం మనం. దేవుడికి ఆనందం ఉండదు, తోతలకు ఆనందం ఉండదు. అదే మనం గెలిస్తే పరలోకంలో ఆనందం. హల్లెలూయా. అందుకనే అది ఎంత శక్తివంతమైనదో క్రైస్తవుడు గుర్తించలేకపోతున్నాడు. అందుకనే ఏదైనా చేయబడ్డది. చెప్పాడుగా, ఎక్కువగా నిద్రపో, ఎక్కువగా తిను, ఎక్కువగా మాట్లాడు, ఎక్కువగా ప్రయాణించి, ఎక్కువగా నువ్వు చక్కగా నీ పనుల్లో ఉండు, కానీ ఎక్కువగా మాత్రం ప్రార్థన చేయి. ఎక్కువగా ప్రార్థన చేస్తే శత్రువు ఓడిపోతాడు, శరీర బలహీనతలు పోతాయి. ఆమె హల్లెలూయా. ప్రార్థన చేయకపోవడం ద్వారానే జయించలేకపోతున్నాం. అది ఎంత శక్తివంతమైన దాన్ని గుర్తించలేకపోతున్నాడు. మనకు ఇవ్వబడిన హక్కు ఏమిటి అనేది ప్రజలు గుర్తించగలిగినట్లయితే, నువ్వు చారినంత విశ్వాసంతో విశ్వసించినట్లయితే నువ్వు ఏది అడిగినప్పటికీ అది నీకు అనుగ్రహింపబడును. ఏలనగా దేవుని యొక్క వాక్యము ఎప్పటికీ. ఎందుకంటే మనం అడగలేకపోతున్నాం, అడగకపోవడం ద్వారానే పొందుకోలేకపోతున్నాం. అడిగితే రెడీగా ఉన్నాడు. అవునండి, అడిగితే రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నీళ్ళు అడిగారండి, నీళ్ళు అడిగారు ఇశ్రాయేలీయులు. మోషే ఏం చేయగలడు? ఆహారం అడిగాడు. ఏం చేయగలడు మోషే? అందువల్లనే దేవుని ఎద్దు పెట్టాడు. ఎవరు చెప్ప?
ఏమైనా ఉంటే మన పరిచర్య గురించి అయినా, మన గురించి అయినా, సేవకుల కుటుంబం అయినా, ఏదైనా సరే మనం ఏం చేయాలంటే ఎవరి దగ్గర పెట్టాలి? ఎవరి దగ్గర పెట్టాలి? ప్రభు వారు నీరు అడుగుతున్నారు అన్నాడు. ఎవరు? మోషే. ఇప్పుడు ఎవరి దగ్గర పెట్టాడు అవసరత? మోషే తీర్చలేడుగా, అవసరత మోషే తీర్చలేడు. అందుకనే మీరు ఏమంటారు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి, ఈ సమస్య వరకు ప్రార్థన చేయండి అంటారు. విశ్వాసులు ఏం చెప్తారు? దైవజనుడికి ఏం చెప్తారు చెప్పండి? పాస్టర్ గారు ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయండి అంటారు. పాస్టర్ గారు ఈ బలహీనత ఉంది, ప్రార్థన చేయండి అంటారు. ఇప్పుడు ఈ సేవకుడు ఏం చేస్తాడు? భారం కలిగి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా పాస్టర్ దగ్గర రాడు. ఎవరి గురించి అయితే, ఏ వ్యక్తి కోసం అయితే ప్రార్థన చేశాడో డైరెక్ట్గా ప్రార్థన జవాబు ఆ వ్యక్తి యొక్కకు వెళ్తుంది. చూడు, నువ్వు ప్రార్థన చేశావు కదా, నీ దగ్గరకు వస్తున్నా, అప్పుడు నువ్వు వెళ్ళు అంటే మనిషి అక్కడ కనపరచబడతాడు. కానీ ఆ ఘనత ఆయనకే చెందాలి కనుక, ప్రభా ఆ వ్యక్తి కంటే చేస్తావా అన్నప్పుడు డైరెక్ట్గా దేవుడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా ఏ వ్యక్తి కొరకైతే ఆ దైవజనుడు ప్రార్థించాడో ఆ వ్యక్తి యొద్దకే దేవుడు కదలాడతాడు, దేవుడు జవాబిస్తాడు. దానికి మామూలు కాక. హల్లెలూయా. కనుకనే ఇక్కడ నీరు అడిగారు. నీరు అడిగితే మోషే ఇవ్వలేడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి సమాధానం కొరకు? దేవుని యొద్దకు వెళ్ళాలి. ప్రభు నీరు అడుగుతున్నారు, సరే అయితే వెళ్ళు, బండను కొట్టు అన్నాడు. ఇప్పుడు ఆ యొక్క అరణ్యములో నీరు అంత ఆవశ్యకత అయినప్పుడు దేవుని యొక్క కాకుండా ఆ ప్రజలు వచ్చి మోషేని అడిగినప్పుడు మోషే దేవుని దగ్గర అడుగుతున్నాడు. దేవుడు వచ్చి డైరెక్ట్గా ప్రజలతోనే వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ మధ్యవర్తి పని లేదు. ఇక దేవునికి నమ్మకరుడు కాదు. హల్లెలూయా. పాయింట్ అర్థమైందా? ఎందుకంటే ఎంత శక్తివంతమైనదో దాన్ని గుర్తించలేకపోతున్నా. మనము నీవు చారినంత విశ్వాసంతో విశ్వసిస్తే నువ్వు ఏది అడిగినప్పటికీ అది నీకు అనుగ్రహించబడుతుంది. ఎలాగైనా దేవుని యొక్క వాక్యము సత్యమైనది అన్నాడు. కనుక ఏదైనా మనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే ఆ జవాబు చెప్పండి, అది ఒక దైవజనుడి ద్వారా రావాలి, ఒక వ్యక్తితో రావాలి. అందులో అన్నా నేను మీరందరూ మోషేలు అంటున్నాను. కారణం ఏంటి? మోషే అన్నా ఒక దైవజనుడు మోషే, మీరుడు మోషే. కారణం ఏంటి? మీ చెంతకు ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు ఆ అవసరత కొరకు మీరు ఏం చేస్తున్నారు? ఒక వ్యక్తి కొరకు ప్రార్థన పెడతారు. మీ బంధువు ఎవరు ఫోన్ చేస్తారు, అమ్మ నాకు ఇలాగైంది, బాగోలేదు, కొంచెం ప్రార్థన పెడతావా అని. అప్పుడు నువ్వేం చేస్తావంటే మోషే నువ్వేం చేస్తున్నావు? ప్రభు దగ్గర అడుగుతున్నావు. అప్పుడు ఆ అడిగిన అవసరత నువ్వు తీర్చలేవు. అప్పుడు ఏం చేస్తున్నావు? జవాబిచ్చే, అవసరం తీర్చే దేవుని యొక్క మొర పెడుతున్నప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? సూటిగా ఎక్కడి నుంచి అయితే, కువైటో లేకపోతే అమెరికానో లేకపోతే ఇజ్రాయిలో లేకపోతే వేరే ఊరో లేకపోతే వేరే సొంతూరో లేకపోతే ఎక్కడి నుంచో ఒక ఫోన్ వచ్చినప్పుడు ఆ జవాబు డైరెక్ట్గా దేవుడు వారికి సమాధానం ఇస్తున్నాడు. ఎందుకంటే నీవు అన్నాడు, నీవు విశ్వసిస్తే, నీకు చాలినంత విశ్వాసం ఉంటే నువ్వు అడిగింది తప్పనిసరిగా నువ్వు పొందుకుని తీరుతావు. సంతోషంగా ఉన్నందరికీ దేవునికి నమ్మకరుడు కాక. అందులో సాధారణుడు ఎన్నో రకాలుగా దేవుడిని శోధించడం మామూలు కాదు. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత, ఎన్ని రోజులంటే 40 దినము ఉపవాసం ఉన్న తర్వాత 3 రకాలుగా శోధించాడు. 3 రకాలుగా శోధించినప్పుడు దేవుడు 3 రకాలుగా జవాబిచ్చాడు. దేనిని బట్టి ఇచ్చాడంటే వాక్యము ద్వారా ఇచ్చాడన్నాడు ప్రవక్త. ఇక్కడ దేనిని బట్టి ఇచ్చాడండి? వాక్యము ద్వారానే దేవుడు ఆ యొక్క సాతానుడికి జవాబిచ్చాడు. వాక్యమును బట్టే ఇచ్చాడు. 9వ పేర చూడండి. మరియు నీవు వాక్యముతో సాతానుని ఎదిరించినప్పుడు
అతడు ఎంత బలహీనుడుగా ఉండగలడో అంతగా అవుతాడు. ఆమేన్. ఎలాగండి? నువ్వు వాక్యముతో కనుక సాతానుని ఎదిరించినప్పుడు, అందుకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే ప్రార్థన చేయమని అనుకో, ప్రార్థన చేయమన్న వెంటనే అంశం చెప్పేవాడు. సపోజ్ ఒక బలహీనుడు కొరకు ప్రార్థన చేయమని అనుకో, వెంటనే ప్రభు ఆ వ్యక్తిని కాపాడినాయన, ఆ వ్యక్తిని ఆ కాలు స్వస్థపరచిన ఆయన, చేయి స్వస్థపరచు ప్రభు, విడిపించిన ఆయన, యేసుక్రీస్తుని అడుగుచున్నాను తండ్రి అనకూడదు. ఏం చేయాలి? వాక్యాన్ని ఎత్తుపెట్టుకోవాలి. ప్రభు ఆనాడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో పాము కాటు ద్వారా, సర్పము కాటు ద్వారా వారు బలహీనులై మరణిస్తున్న సమయాలలో ఆ ఇత్తడి సర్పమును చూడమని చెప్పావు కదా, ఆ ఇత్తడి సర్పమును చూచిన వెంటనే వారు బాగుపడ్డారు కదా. అదే దేవుడు మా మధ్యలో ఉన్నావు కదా. ఆనాడు గాయపరచువాడు నేనే, మోషే స్వస్థపరచువాడును నేనని చెప్పావు కదా. కనుకనే ఇప్పుడు మా మధ్య నువ్వు స్వస్థపరచు దేవుడిగా ఉన్నావు. నీ గాయపడిన హస్తములే మాకు స్వస్థత, నేను పొందిన గాయముల ద్వారానే నువ్వు స్వస్థత పొంది ఉన్నారని చెప్పావు కదా యెషయా 53లో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని ఎత్తుపడుతున్నాం. ఆయన చేసిన కార్యాలు, ఆయన ఆదిలో ఏదైతే చెప్పాడో ఆ కార్యాలు మనం ఏం చేస్తున్నాం? ఎత్తు చూపిస్తున్నాం. కనుక వెంటనే వాక్యము ద్వారా సాతానుని మనం ఓడించగలుగుతున్నాం. మామూలు మాటలతో కాదు, కొన్ని మాటలు కాదండి. శక్తి చేత మనం పలికినప్పుడు, బలము చేత మనం పలికినప్పుడు, వాక్యము చేత సాతానుని ఎదిరించినప్పుడు అతడు ఎంతగా బలహీనుడు అవ్వాలో అంతగా బలహీనుడైపోతాడు. ఎందుకంటే మనం ఓడించడానికి శక్తి చాలానే. ఎప్పుడైతే మనలో ప్రార్థన తక్కువవుతుందో అప్పుడు బలవంతుడైపోతాడు. ఎవరు చెప్పాలి? సాతాను. ఎప్పుడైతే మనలో ప్రార్థన ఎక్కువైందో సాతాను ఏమవుతాడు? బక్క చిక్కిపోతాడు. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేయమో సాతాను ఏం చేస్తాడు? బలవంతుడైపోతాడు. కండలు తిరిగిన వీరుడైపోతాడు. ఎవరు ఏం చేయగలరంటే కారణం ఏంటంటే మనలో ప్రార్థన లేదు. అందుకని అన్నాడు, నీ వాక్యముతో సాతానుని ఎదిరించినప్పుడు అతడు ఎంత బలహీనుడుగా ఉండాలో అంతగా బలహీనుడైపోతాడు. దాని ఇమామకుడు కాదు. అది నాలో లేదు. ప్రార్థన అడిగాడు, అది నాలో లేదు. ఇక్కడ ఏమన్నాడు? మీ సంఘ కాపురంలో కూడా లేదు. ప్రార్థించుటకు, మీతో కలిసి ప్రార్థించుటకు, మా అందరి కొరకు, కానీ స్వస్థత కొరకు నువ్వు తప్పక నీ యొక్క సొంత వ్యక్తిగత విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయమనడం కూడా వ్యక్తిగత విశ్వాసమే. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయమన్నావు అంటే ప్రార్థన ద్వారా విడుదల వస్తుందనే కదా. ఏమండి? ఒక వ్యక్తి ప్రార్థన చేయమన్నాడు అంటే ప్రార్థన ద్వారా చేయవలసింది తెలిసి. చాలా మంది అంటారు, ప్రార్థన చేసేయండి, మీరు ప్రార్థన చేయండి, పడుకున్నారంటారు. మీరు ప్రార్థన చేయండి, మేము నిద్రపోతాం. మీరు ప్రార్థన చేయండి, మేము ఎడుదిగా వస్తాం. కాదండి, నీలో కూడా ఆ విశ్వాసం ఉన్నప్పుడు, ఏ వ్యక్తితో అయితే నువ్వు ప్రార్థన చేయమని కోరావో ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి చక్కని విడుదల జరుగుద్ది. దేవుని మహిమకరుడు గాక. అందులో అన్నాడు, నీ స్వస్థత కొరకు నీవు తప్పక నీ యొక్క సొంత వ్యక్తిగత విశ్వాసం కూడా కలిగి ఉండాలి. నీలో విశ్వాసం లేకుండా దైవజనుడు గంటల తరబడి 2-3 రోజులు ఉపవాసం కూడా ప్రార్థన చేస్తున్న ఆ వ్యక్తులు ఏ కార్యమో. అందులో అన్నాడు, ప్రభు ఏమన్నాడు? ఒక వ్యక్తి అందులో కింద ఎక్స్ట్రా చెప్తున్నాడు, చూడండి, వ్యక్తిగత విశ్వాసం అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసు మొదట తండ్రి తనకు దాని గురించి చూపించనే కానీ ఎన్నడూ ఎవరిని స్వస్థపరచలేడు. యెషయా యోహాను 5:19 చూస్తే అక్కడ ఏమన్నాడు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తానే ఏది చేయి. ఒకరోజు 2 గుడ్డివారు ఒక వీధిలో వెళ్తుంటే ప్రభుని వెంబడించారంట. ఎవరు వెంబడించారండి? ప్రభుని వెంబడించారు. వెంబడించిన తర్వాత ఆ గుడ్డివారు అడుగుతున్నారంట, ఏమన్నారు? ప్రభా మమ్మను కనికరించు, ప్రభా మమ్మను కరుణించు అన్నారు. ఆయన అలాగే వెళ్ళిపోతున్నాడంట, మాట్లాడట్లా. ఆయన ఇంట్లో వచ్చేసాడు. అయినా సరే వాడు గుడ్డివారు ఏం చేస్తున్నారు? సరే ఏంటో ఈయన మాట పట్టించుకోకుండా వెళ్ళిపోతాడంటే అనుకోలేదు వాళ్ళు.
వారిలో విశ్వాసం ఉంది. ఎందుకని? ఆయన చేయగలడు. ఆమె చెప్పండి. ఆయన గట్టిగా చెప్పండి. ఆయన చేయగలడు. ఆయన సన్నిధిలో మనం అడిగితే జరుగుతుంది అని వారు ఏం చేశారు? పుట్టివారిద్దరు ఏం చేశారు? నమ్ముతూ నమ్ముతూ ఆయన ఇంట్లోకి వెళ్ళిపోతారు, మాట్లాడుచుకుంటా. అందుకనే సురేపల్లి స్త్రీ విషయం కూడా అంతేగా. ఏం చేశాడు? అయ్యా, నా కుమార్తె జ్వరంతో పడి ఉన్నా. ఏం మాట్లాడదు. పక్కన ఉన్న పేరుతో మాట్లాడదు. మళ్ళీ అడుగుతుంది, ప్రభా నా కుమార్తె దెయ్యం పట్టేసుకుంది ప్రభా అని మళ్ళా వెనక్కి తిరిగి యోహానుతో మాట్లాడుతున్నాడు. పట్టించుకున్నాడా? ఎందుకు పట్టించుకుంటా? ఒక స్త్రీ అడుగుతున్నప్పుడు, ఒక ఆమె అవసరతతో అడుగుతున్నప్పుడు ఎందుకని పట్టించుకుంటలేదంటే పట్టించుకోవడం కాదు, అది ఆమెలో ఎంత విశ్వాసం ఉందో చూద్దామని దేవునికి పంపుడు కాక ఏంటినా ప్రార్థన వస్తే ఇలా చేస్తున్నాడు. ప్రార్థన నాకు మత్తు బాగోదని చెప్తే వస్తే ఏంటి పాక చెప్తున్నాడు. ఆయనతో అంత ఎట్లా సార్, అంత గేరా ఆమె వంట, అంత గేరా పాస్టర్ గేరా. ప్రార్థన చేయమంటే ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు. యాక్చువల్ నిలబడి ఇక్కడ చూడండి ఏమనుకున్నారు మా వాళ్ళు. యాక్చువల్ నిలబడాలి, ప్రార్థన చేయమంటే అక్కడికి వెళ్తారు పాస్టర్ గారు. ప్రార్థన చేయమంటే వాళ్ళతో మాట్లాడుతున్నాం. అయ్యండి ప్రార్థన చేయండి. ఏం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు అడుగు. పట్టించుకున్నట్టు కాదు, అక్కడ పట్టించుకోలేనట్టు కాదు. అసలు నీలో విశ్వాసం చూపించడానికి ఒక్కొక్కసారి దేవుడు అలా నడిపిస్తూ ఉంటాడు. అలా మాట్లాడుతుంటే ఇలా మాట్లాడుతూ అప్పుడు నువ్వు ఏం చేయాలంటే విశ్వాసంలో అక్కడ నిలబడిపోవాలి. అప్పుడు అన్ని పనులు ముగించుకుని వచ్చి అమ్మా ఏంటి ఇందాక నువ్వేదో చెప్తున్నావు ఏంటి అనుసరించి అంటాడు. ఎందుకంటే నీ విశ్వాసం నిలకడకుండా టైంలో ఆమె హల్లెలూయా దేవునికి స్తోత్రములు గాక. అది ప్రభుత్వం ఏమంటే నీ స్వస్థత కొరకు నువ్వు తప్పక నీ యొక్క సొంత వ్యక్తిగత విశ్వాసము కలిగి ఉండాలి. అందుకే సహనము కలిగి ఉండాలి, ఓపికతో ఉండాలి, ఓపికతో పరిగెట్టాలి. అంతే తప్ప వెంటనే నేను అడిగితే ఆయన నెక్లెస్కి వెళ్ళిపోతున్నాడు, ఆయన ప్రక్కకి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు, ఏమిటని అనుకున్నావు అనుకో, నీలో విశ్వాసము సరిగా లేదు కనుక నీవు ఆ జవాబును దేవుని యొద్ద నుండి పొందకుండా నువ్వేం చేస్తావు? బయటికి వెళ్ళిపోతావు. అదే కనుక ఓపికతో నిలబడి ఉంటే దైవజనుడు చూస్తాడు, దేవునికి మామూలు గాక. అలాగే ప్రభు కూడా ఇద్దరు గుడ్డివారు వస్తే ఏమి పట్టించుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు, మంచిగా ఏమన్నా అన్నాడు, మంచిగా తాగుతున్నాడు, ఏమన్నా ఎండి చేప ఉందో అని అడిగాడు. చేప తింటా చూస్తున్నాడైనా. వీళ్ళిద్దరేమో ప్రభా మాకు గుడ్డితనం కలిగి ఉంది, గుడ్డితనం తొలగించడం అని వారు స్వస్థత కోసం అడుగుతున్నారు. అయినా సరే పట్టించుకుంటా దేవునికి మామూలు గాక. అప్పుడు అన్నాడు ఆయన. మరలా వారు ఆయన యొద్దకు వచ్చారు. ఆ గుడ్డి వారు తీసుకొచ్చారు, ఇంట్లో తీసుకొచ్చారు. మమ్మల్ని కరుణించిన ఆయన అడిగారు. అప్పుడు అన్నాడు, నువ్వు నమ్ముతున్నావా? ఏమడిగాడైనా నువ్వు నమ్ముచున్నావా అన్నాడు. అతడు ఆయన వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చెప్పున అని చెప్పాడు. హల్లెలూయా. అనగా మీ నమ్మిక చెప్పున మీకు కలుగును గాక అన్నప్పుడు మరియు వారు విశ్వాసం కలిగి ఉండిరి. ఏ విశ్వాసం కలిగి ఉన్నారు వాళ్ళు? చెప్పాలి. ఇప్పుడు ఏ విశ్వాసం కలిగి ఉన్నారు? స్వస్థత కొరకు నువ్వు తప్పక నీ యొక్క సొంత వ్యక్తిగత విశ్వాసం. నాకు దుఃఖం మనం 9వ పేర 2వ లైన్ చూడండి. 2వ పేర 9వ పేరాలో 2వ లైన్ చూడండి. 2వ పేర అది నాలో చూసారు, అది నాలో లేదు, మీ సహకారంలో లేదు. ప్రార్థించడానికి మీతో కలిసి ప్రార్థించడం మనందరి కొరకు అయితే, కానీ స్వస్థత కొరకు నువ్వు తప్పక నీ యొక్క సొంత వ్యక్తిగత విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కలిగి ఉండడానికి ఒక్కొక్కసారి కొన్ని కార్యాలు మనకి స్లో చేస్తాడు. స్లో చేయమంటే కొన్ని కార్యాలు మనకి లేట్ చేస్తాం. జరగనవాడు అడుగుతాం, ప్రార్థన చేస్తాం, జరగదు.
ఉపవాసం ఉంటాం, జరగదు. 2 రోజులు ఉంటాం, జరగదు. 3 రోజులు ఉంటాం, జరగదు. ఏంటంటే కారణం, ఇంకా నీ వ్యక్తిగత విశ్వాసం అనేది పరిపూర్ణతలో రాలా. అంటే ఏంటి? ఎందుకు 3 రోజులు ఉపవాసం ఉన్నా సరే నువ్వు అడిగిన దానికి జవాబు రాలేదు. కారణం ఏంటంటే నీలో విశ్వాసం అనేది పరిపూర్ణత రాలేదు. ఎప్పుడైతే పరిపూర్ణతకు వచ్చిందో అప్పుడు నువ్వు ఏది అడుగుతున్నావో అని ఇస్తాడు ఆయన. అనగా నువ్వు తప్పక నీ యొక్క సొంత వ్యక్తిగత విశ్వాసమును కలిగి ఉండి తీరాలి. హల్లెలూయా. అప్పుడే దూత నీతో వస్తాడు, అప్పుడే దేవుడు నీతో కదలాడతాడు, అప్పుడే దేవుడు నీ మధ్యలో ఉంటాడు, అప్పుడే నీ సంఘంలో ఉంటాడు, అప్పుడే నీ వ్యక్తిగత జీవితంలో ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో వ్యక్తిగత విశ్వాసము కొరతగా వచ్చిందో దేవుడు నీతో లేడు, రాలేడు, ఉండలేడు, నువ్వు అడుగుతున్నది ఇవ్వలేడు, జరగలేదు. కారణం ఏంటంటే నీలో ఇండివిజువల్ ఫెయిత్ అనగా వ్యక్తిగత విశ్వాసం అనేది నీలో తక్కువైపోయింది. దేవునికి మహిమ కాక. ఒక ఆమె చూడండి, దాని గురించి చెప్తున్నాడు అక్కడ. ఒక స్త్రీ వస్త్రపు చెంగు ముట్టుకుంది. నీ విశ్వాసం అది నా శక్తి కాదు, నిన్ను సంపూర్ణంగా చేస్తుంది నీ విశ్వాసం. ఆమె హల్లెలూయా. దేవునికి మహిమ కాక. ఏమన్నాడు అక్కడ? నీ విశ్వాసం. 7వ పేజీలో 2వ పేజీ. నీ విశ్వాసం నా శక్తి కాదు, నిన్ను సంపూర్ణంగా చేయను, నీ విశ్వాసమే. దేవునికి మహిమ కాక. చూసారా, ఇక్కడ చాలా అర్థవంతంగా చెప్తున్నాడు విశ్వాసం గురించి. విశ్వాసం అనేది కొరత అయితే 50% ఉందనుకో, 50% పొందుకుంటాం దేవుడి నుంచి. 100కు 100% ఉంటే నువ్వు నమ్ముతూ పోతున్నట్టయితే దేవుడు రంగంలోకి వచ్చేస్తాడు. రంగంలోకి వచ్చి వెంటనే నీ జీవితంలో ఏ కార్యం జరిగిస్తాడు ఆయన. పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి, అది జరుగుతుంది. ఆమేన్. జరుగుతుంది, జరిగించగలడు. ఆయన వంటి సమర్థుడు ఎవరు లేరు, ఆయన మాత్రమే సమర్థుడు. నా కడును స్వస్థపరిచేవాడు ఆయన ఒక్కడే, నా యొక్క రక్తస్రావమును తొలగించేది ఆయన ఒక్కడే, నా యొక్క బలహీనతను చిడిపించేది ఆయన ఒక్కడే, నాకు విజయం ఇచ్చేది ఆయన ఒక్కడే అని చెప్పి ఈ యొక్క వ్యక్తిగత నీ యొక్క సొంత వ్యక్తిగత విశ్వాసమును పరిపూర్ణంగా ఎప్పుడైతే కలిగి ఉన్నావో అప్పుడు నీకు పరిపూర్ణమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి, సమృద్ధైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవునికి మహిమ కాక. గ్లోరీ, హల్లెలూయా. అందుకనే నువ్వు ప్రార్థిస్తూనే ఉండు. ఏం చేస్తావు? అది ప్రార్థిస్తూనే ఉండు. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో నూతన కార్యం జరిగిస్తాడు. దేవునికి మహిమ కాక. హల్లెలూయా. దేవునికి మహిమ చెప్తామా? హల్లెలూయా. కనుకనే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు నిన్ను పిలిచాడంటే ఆ వ్యక్తిగత విశ్వాసమును కూడా నీకు ఇస్తాడు. ఆమె వ్యక్తిగత విశ్వాసమును కూడా ఇస్తాడు. సపోజ్ మోషేని పిలిచాడా? మోషేని పిలిచినప్పుడు దేవుడు చేయగలడు అనే విశ్వాసము మోషేకు దేవుడు కలిగించాడు, పుట్టించాడు. ఎలాగా? కర్ర వేయి ఏమన్నాడు? మోషే, నీ దగ్గర ఉన్న కర్ర ఉందిగా, ఆ కర్ర తీసి నేల మీద వేయగా వేశాడు. ఏమైంది? పామైంది. మరలా ఏమన్నాడు? పట్టుకో. మరలా కర్ర అయింది. చూడు, నీ కుడి చెయ్య రొమ్ము రాంచుకున్నాడు. తీ. ఏమైంది? పుష్టిగా అయిపోయింది. మరలా తీసిపెట్టు. మరలా మామూలు చేయగా మారేది. సరిపోతుందా సూచనలు? ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ వ్యక్తి నమ్మేటట్టుగా దేవుడు కొన్ని కార్యాలు జరిగించాడు. మన జీవితంలో కూడా ప్రారంభంలో లేకపోతే క్రీస్తు నమ్ముకోవడంలో అనేక కార్యాలు మన జీవితంలో జరిగించాడు. అయితే కొన్నే కాదు, ఇప్పుడు ఈ చెయ్య రొమ్ము రాంచుకోవడం, ఈ కర్ర తీసి కింద పడేయడం ఇవే కాదు. కానీ ఇవి ఎప్పుడైతే నమ్మాడో ఎర్ర సముద్రం నిండుగా చీరలు కూడా నమ్మేశాడు. 10 రకాల అద్భుతాలు ఐగుప్తులు జరిగించడానికి దేవుడు చేయగలరని ఒక విశ్వాసం. పాయింట్ అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా. మోషే దగ్గర కర్ర ఉంది. ఏమన్నాడు దేవుడు? మొట్టమొదటి విశ్వాసం కలిగించడానికి ఏం చేశాడు?
కర్ర పాడేమన్నాడు, కర్ర పట్టుకున్నాడు, మళ్ళా పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే కింద పడవేసినట్టు పాము అయింది. మళ్ళా పట్టుకోగానే కర్ర అయింది. మళ్ళా చేతిని ఏమన్నా నీ కుడి చేతి తీసుకుని రొమ్ము రాచు తీయి, కుష్టి వేదగ్రస్తుడు కుష్టిగా మారింది. మళ్ళా పెట్టాడు, మళ్ళా తీసాడు, మామూలు చెయ్యింది. సరిపోతుందా? ఇంకా రాబోతున్న దినం ఏ కార్యం జరిగిస్తానో ఇది నీకు సంచకరం, భయాన, అడ్వాన్స్. అంటే నీవు ఈ చిన్న కార్యాన్ని నమ్మితే రాబోతున్న కార్యాలు అనేక కార్యములు చూడగలవు. అంటే అనేక కార్యాలు నమ్మగలవు. దేవుని నమ్మకముగా వెంటనే వెళ్ళాడు. ఎంత నమ్మకం అంటే దేవుని మీద అబ్రాహాముకి ఏంటి 2 సూచక్రియల ద్వారానే ఎంత నమ్మాడు మోషే. వెళ్ళాడు ఎక్కడికి? ఐగుప్తుకి వెళ్ళాడు. అందరూ అన్నారంట, మోషే ఎక్కడికి వెళ్తున్నావు? 80 సంవత్సరాల వయసున్న వ్యక్తి, ఎక్కడికి వెళ్తున్నావు మోషే అంటే ఐగుప్తుని ఓడించినాడు అన్నాడు. ఇదేంటో బాబు, నువ్వు చూస్తే 80 సంవత్సరాల వయసు, చేతులనేమో ఎండిపోయిన కర్ర, నీ యొక్క గడ్డం చూస్తే తెల్లబడిపోయింది, తల ఏమో జుట్టంతా కూడా పండిపోయింది, పైనేమో వెంట్రుకలు ఏమీ లేవు, చౌడుకుండా అయిపోయింది. అసలు నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి? ఐగుప్తుని ఓడించడం ఏంటి? ఐగుప్తు గురించి అసలు తెలుసా నీకు? ఐగుప్తు ఏంటో తెలుసా నీకు? చిన్నప్పటి నుంచి అక్కడికి పెరిగినాడు. ప్రవక్త చెప్తుంది, ఇంటికి చదవండి. ఐగుప్తులో ఫరో కాలేజీనే పెరిగాడంట. ఎవరు? మోషే. అన్ని రకాల పరిస్థితులు చూశాడు. అక్కడ ఎంత బలమైందో చూశాడు, ఎంత శక్తివంతమైన ప్రపంచం అంతల మీదకి దండెత్తగల సామర్థ్యం గల దేశం అది ఐగుప్తు. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ఎంత పవర్ఫుల్. ఇప్పుడు ఇజ్రాయేల్ అంటే ప్రపంచానికి ఇంతకు అమెరికా భయపడద్దు. కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది అమెరికా, ఇప్పుడు ఇజ్రాయేల్కి. ఐరన్ డోమ్ అనేది పాతే. ఇప్పుడు అలా కాదు, రేజర్ ద్వారా, కాంతి కిరణాల ద్వారా వస్తున్న విమానాన్ని కిరణాల ద్వారా పడుతుందంట. అంటే కిరణం అంటే మీకు అర్థమైంది చెప్తా. ఒక టార్చ్ ఉందా? టార్చ్ ఇక్కడ టార్చ్ యువత ఉంటుంది. మనం ఇక్కడ బటన్ నొక్కుతాం, ఎక్కడి నుంచి కాంతి వస్తుంది. సేమ్ రేజర్స్ అంటే ఎక్కడి నుంచి కాంతి వస్తే లైట్ వేస్తాడు ఇజ్రాయిల్. ఎప్పుడైతే లైట్ వేసాడో, కాంతి ఎప్పుడైతే పంపించాడో, ఆ కాంతి విమానం వచ్చేస్తుంది, బాంబులు వచ్చేస్తుంది అవతల దేశం నుంచి. ఈ కాంతి వెళ్ళి మనం పడద్దంట, అక్కడే పేలిపోతుంది. అలాగే ఎన్ని వేల విమానాలు వస్తున్నా సరే ఈ కాంతి వెళ్ళి అన్ని విమానాల మీద దండెత్తంట, మధ్యలో అయిపోతుంది. వాళ్ళకున్న టెక్నాలజీ అమెరికా వాడు అదే కదా, రష్యా వాడు, చైనా వాడు అసలు ఎందుకు అందుకోలేరు. ఏమిటి ఇజ్రాయేల్ విషయం? ఒక అతను అడిగాడు, ఏమిటండి ఇజ్రాయేల్ యొక్క బలం ఏంటి అన్నప్పుడు, వాళ్ళ రక్తం వేరంట. ఆమె చూసారా, వాళ్ళ రక్తమే వేరు, వాళ్ళ యొక్క దేశమే వేరండి అన్న, వాళ్ళ కట్టడే వేరండి. వారి వెనకున్నది ఎవరో కొద్దిమందిగా తెలుసు తప్ప అందరికీ తెలియదు. దేవునికి మేమకరుడు కాక. అందుకనే ఖత్తర్తో యుద్ధం చేస్తుంది ఇప్పుడు. ఖత్తర్ అంటే తెలుసు కదా, దుబాయ్, కువైట్, ఇరాక్ పక్కన ఖత్తర్ మీద యుద్ధం చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఖత్తర్ వాళ్ళ మీద కాదు, ఖత్తర్లో ఉన్న దాక్కున్న హమాసు తీవ్రవాదుల కోసం. ఇప్పుడు ఇంచుమించుగా 59 దేశాలు, అరబ్ దేశాలన్నీ కలిపి ఒక చోట కూడుకుని అంటున్నాయంట, ఇజ్రాయిల్ ఎలా విడిచిపెడితే పర్వాలేదు, ఏదైనా చేద్దాం. 59 దేశాలు కాదు, ప్రపంచంలో 200 దేశాలు కలిపి వచ్చిన ఇజ్రాయిల్ని కొంచెం కూడా కదపలేరు, కొంచెం కూడా టచ్ చేయగలరు. ఎందుకంటే వారి పక్షంలో యుద్ధం చేసేది అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఎవరికి నమ్మకముడు కాక. సేమ్ మోషే దినాల్లో కూడా ఐగుప్తు అలాగే. అది చిన్న కారు తీసుకుని, చిన్న అంగి వేసుకుని, నడవలేక తోలతా అక్కడక్కడ బండ మీద కూర్చుంటా. నిజమేనా? 80 సంవత్సరాల వయసు, బండ మీద కూర్చుంటా, అక్కడక్కడ వెళ్ళి నడుచుకుంటా, బండ మీద తో గ్లాస్ మంచినీళ్ళు తాగుతా, అలా త్రాగుతూ ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నామయ్యా? ఐగుప్తుని గెలవడానికి, ఐగుప్తుని ఓడించడానికి వెళ్తున్నా.
నా ప్రజలు దేవుని ప్రజలు విడిపించడానికి వెళ్తున్నా. ఎందుకంటే అతనికి రెండే సూచనల ద్వారా అంత విజయం దగ్గరికి వెళ్తున్నాడు. ఆ రెండు సూచనల ద్వారా ఐగుప్తు మీదకి దండెత్తి వెళ్తున్నాడంటే ఎంత బలమైన విశ్వాసం అండి మోషేకి. ఈ రాత్రి మనకు దేవుడు చూపిన కొన్ని కార్యాల ద్వారా రాబోతున్న కార్యాలు, రాబోతున్న దినాల్లో ప్రజెంట్ జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మనం ఎంత బలవంతులై ఉండాలి. దేవుడు చేయలేడా? దేవుడు మన కుటుంబంలో చేయలేడా? మన పరిచయంలో చేయలేడా? ఎంతమంది చేసిన దేవుడు రాబోతున్న రోజుల్లో చేయలేడా? కొన్ని ఆత్మలు తీసుకొచ్చాడు, రాబోతున్న దినాలు అనేక ఆత్మలు చేర్చలేడా? చెప్పొచ్చా మాట? హల్లెలూయా. అది ఎప్పుడంటే ఇండివిజువల్ ఫెయిత్, నీ యొక్క వ్యక్తిగత విశ్వాసం బలంగా ఉన్నప్పుడు, నా కుటుంబ విషయంలో, నా భార్య విషయంలో, నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో అని చెప్పి బలమైన ఆత్మవిశ్వాసము నీలో కలిగి ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుంది. ఆనాడు మోషే దినాలు జరగల, రెండు సూచనల ద్వారా 10 రకాల అద్భుతాలు చేశాడు. ఈగలు రప్పించాడు, కప్పలు రప్పించాడు, నీరంతా కూడా ఐగుప్తులో నీళ్ళన్నీ కూడా రక్తముగా మారిపోయాయి. పేరు రప్పించాడు. చూస్తే 10 రకాల అద్భుతాలు. జ్యేష్ఠ కుమారుడు కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడే. అవేనా మోషే జీవితంలో జరుగుతా? మన తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రం నుండి వచ్చాడు. అసలు ఆశ్చర్యం అండి. అక్కడి నుంచి ఏం చేశాడు? మోషే నీళ్ళు కావాలంటున్నారుగా, బండను కొట్టు. బండను కొడుతుంటా? సముద్రం ప్రకారం బండ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తారు మన వాళ్ళు. సముద్రం ప్రకారం రాయి ఉంటుంది. రాయిని తీసింది రాయట ఎన్నో సంవత్సరాలు అది తడుస్తూ ఉంటుంది, అలాగే తడుస్తూ ఉంటుంది, అన్ని జరుగుతూ ఉంటాయి. అది నీళ్ళు ఉంటుంది. సపోజ్ ఆ రాయిని తీసి కనుక నువ్వు పగలపట్టు చూస్తే లోపల ఏముంటుంది? నీరు ఉంటుందా? చెప్పండి. తడి ఉంటుంది, అనగా పొడిగా ఉంటుంది. పైన మాత్రం తడిగా ఉంటుంది, లోపల మాత్రం పొడిగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆ విషయాలన్నీ ఎరిగిన మోషే బండను కొట్టు అనగానే ఎంత విశ్వాసంతో కొట్టాడు. ఎందుకంటే ముందు చూశాడుగా, ముందు కొన్ని కార్యాలు జరిగాయిగా, కొన్ని అద్భుతాలు జరిగాయిగా, స్వస్థత జరిగిందిగా, విడుదల జరిగిందిగా, కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయిగా. స్వాతం చెప్తామా? మన కుటుంబంలో వేరు జరిగాయిగా, విడుదల వచ్చిందిగా, స్వస్థత వచ్చిందిగా, కార్యములు జరిగాయిగా. రాబోతున్న రోజుల్లో జరిగించదా? అది ఎంత పెద్దదైనా. ఇప్పుడు నీళ్ళు, ఆ యొక్క ఐగుప్తులో నీళ్ళన్నీ కూడా బావుల్లో, చెరువుల్లో, నదుల్లో ఉన్న నీరంతా కూడా రక్తమయంగా చేసేది అన్నాడు దేవుడు. మోషే పరిగడ అయిపోయింది. అది ఒక చిన్న కార్యం అది. కానీ ఇక్కడ ఎర్ర సముద్రం చేర్చడం అంటే అద్భుతమైన కార్యం అది. ఎన్నడూ కూడా చూసి ఉన్న కార్యం. దేవుని మహిమగొరుడు గాక. ఇప్పుడు జరిగిందా? అబ్రహాము దినాల్లో, నోవా దినాలు ఎప్పుడు జరిగిందా? హానోకు దినాల్లో జరిగిందా? ఏలీ దినాల్లో జరిగిందా? లేదే. కానీ ఇక్కడ చూడండి, చిన్న ఆ యొక్క సముద్రం దగ్గరికి వెళ్ళన్నాడు, ఎలా కొట్టాడు, రెండుగా చేరింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే నీళ్లు కావాలన్నాడు, బండను కొట్టాడు. అక్కడ ఏమాత్రం కూడా అవిశ్వాసించడా? అవిశ్వాసం అనేది చూపించాలా మోషే? ఏం చేశాడు? బండను కొట్టు అని. ప్రభువా ఒకసారి ఆగుతాను నేను. సరే, నీళ్లు కొట్టమన్నాం, ఎర్ర సముద్రం రెండుగా చీరింది, సరే బాగుంది. కానీ బండను కొట్టడం ఏంటి, నీరు రావడం ఏంటి? ఎన్ని లక్షల మంది తెలుసా? ఎన్ని గొర్రెలు ఉన్నాయో, ఎన్ని మేకలు ఉన్నాయో, ఎన్ని ఎద్దులు ఉన్నాయో, ఎన్ని గాడిదలు, ఎన్ని ఒంటెలు ఉన్నాయో ప్రభువా నీకు తెలుసా? ప్రశ్నించాడా? లేదు. చిన్న కార్యానికే ప్రశ్నించకుండా కార్యం జరిగిస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే, ఒక రోజు ఒక బలహీనత కనుక స్వస్థత వచ్చిందంటే, ఓకే ప్రభువా నువ్వు చేసినందుకు స్తోత్రం అని చెప్తాం, సాక్ష్యం చెప్తాం. రెండో రోజు దానికంటే కొంచెం పెద్ద వ్యాధి వచ్చిందనుకో, వెంటనే విశ్వాసంతో పోతుందా? మనకి పోతుందిగా. ఏమవుతుంది చెప్పండి? ఏమంటాం మనం? జరగదేమో, దగ్గరికి వెళ్తున్నాం కానీ ఆ కార్యం జరుగుతుంటావా? నిజమేనంటావా? జరుగుద్దా? ఎందుకంటే మొదలు చేసిన కార్యం నువ్వు ఏం చేసావు? మర్చిపోయావు. కానీ మోషే అంటే వాడు కాదు. ఏం చేస్తున్నాడు? ఎర్ర సముద్రం చూపించాడు,
బండ నుంచి నీరు ఇచ్చాడు. ఆ తర్వాత వారికి మాంసం కోసం అడిగాడు. చూడండి అద్భుతాలు. చిన్న వ్యక్తిగత విశ్వాసము ఎన్ని కార్యాలు జరిగిస్తుందో. గట్టిగా చెప్పండి అన్న, నిజమేనా? నీలో కూడా అంతే. నీలో కూడా ఒక స్మాల్ ఫెయిత్ అనగా ఒక చిన్న వ్యక్తిగత విశ్వాసం అనేది నీలో కలిగి ఉన్నప్పుడు ఏదైనా చూడగలవు, ఏదైనా జరిగించగలవు. దేవునికి మాట్లాడు. హల్లెలూయా. నిజమేనా? దేవునికి స్తోత్రం చెప్తామా? ఏదైనా చేయగలడు. ఎప్పుడంటే నీలో ఆ యొక్క స్మాల్ అనగా ఆ చిన్న విశ్వాసం అనేది నీలో ఉన్నప్పుడు ఏదైనా చేయగలరు. దేవునికి స్తోత్రం. ఉండగా బడను చేశాడు. ఇంకోటి ఏమన్నారు? కొన్ని ముందుకు తర్వాత ఏమన్నారు? ఏమన్నా మోషే గారు మాట అన్నారు. పెద్దలు వచ్చారు. ఏం చెప్పండి? ఏం కాదండి, ఐగుప్తులో వాడు కొట్టు, 2 దెబ్బలు కొట్టు, ఏదో ఉల్లిగడ్డలు ఏదో పెట్టేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏమీ లేదు, మాంసం లేదు, ఏమీ లేదు అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు వారు మాంసం అడుగుతున్నారయ్యా. సరే, మంచులా తీసుకొచ్చాడంట. మన్నా హల్లెలూయా. మంచులా కురిపించాడంట. ఆ తర్వాత మన్నా రప్పించాడంట. ఆ తర్వాత పూరెలు రప్పించాడంట. సమస్తం రప్పించాడంట. దేవునికి మహిమ కాక ఆశ్చర్యపోతున్నాడు. ఇదంతా కూడా మోషే ద్వారానే దేవుడు జరిగిస్తాడు. అది చెప్తున్నాడు. నువ్వు మోషేవు. నువ్వు ఏదో నువ్వేదో ఆడదని ఏదో బిలీవరు, ఏదో చిన్న విశ్వాసం అనుకోవద్దు. యు ఆర్ ఏ మోషే, మోజెస్. నువ్వు ఒక మోషేవు. ఏదైనా చేయగలడే. ఎప్పుడంటే నీలో ఆ వ్యక్తిగత విశ్వాసం నువ్వు కలిగినప్పుడు ఏదైనా జరిగిస్తా. నీలో ఉన్నాయన నువ్వు మామూలు ఆర్డినరీ మ్యానే, ఆర్డినరీ ఉమెన్, ఒక సామాన్య స్త్రీవి, ఒక సామాన్య గృహిణివి, నువ్వు ఒక సామాన్య చిన్న పని చేసుకునేవాడివి, ఒక సామాన్య చిన్న వ్యాపారస్తుడివి, చిన్న ఆటో డ్రైవర్వి, లేక చిన్న పని చేసుకునేవాడివి. కానీ దేవుని యొక్క విశ్వాసం వచ్చితే ఏ కార్యమైనా జరుగుతుంది. దేవుడైనా జరిగించగలడు దేవుడు. ఎప్పుడంటే నీ వ్యక్తిగత విశ్వాస పరిమాణాన్ని బట్టి. దేవునికి మనం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వ్యక్తిని దేవుడు ఒక పని కొరకు నిర్ణయించుకుంటాడు. చదువున్న మాట 10వ పేరా, 10వ పేజీ, 10వ పేజీ, 2వ పేరా. ఒక ప్రత్యేకమైన కార్యం చేయటకు దేవుడు నిన్ను కోరినాడుగా. నిన్నన్నాడు ఇక్కడ సేవకుడు కదండి, మనమందరం మోషేమని చెప్పాగా. హల్లెలూయా. పాస్టర్ కదా మోషే, మనందరం మోషేలమే. ఏమన్నాడు ఇక్కడ? ఒక ప్రత్యేకమైన కార్యం చేయటకు దేవుడు నిన్ను కోరినాడుగా. ఆయన ఈ భూమి మీద అలాగే ఉండటం ఆయన తీసుకుని వచ్చాను. ఎందుకంటే ఆయన పని కొరకు ఈ భూమి మీద నీవు పంపించబడినప్పుడు ఆయన పని కొరగా ఉంటామంట. అర్థమైంది మాట. ఆయన నిన్ను ఒక పని కొరకు ఈ భూమి మీద తీసుకొస్తే, అనగా ఒక ప్రత్యేకమైన కార్యము కొరకు ఈ భూమి మీదకి నేను పుట్టిస్తే కాక మనందరూ వచ్చింది దేనికోసం? ఆయన పని కోసమే. వయసు వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు కన్నాం, పిల్లలు పెద్ద చేస్తాం, చదివించాం, జాబులు రప్పించాం, వాళ్ళకి ఇల్లు కట్టాం, ముసలం అయ్యాం, చనిపోయాం. దానికోసం కాదు. ఆయన ఎన్నిక చేయబడిన ప్రజలు ఎవరైనా భూమి మీదకి వస్తే ఆయన ఒక ప్రత్యేకమైన కార్యమును వారి కొరకు నిర్ణయించే భూమి మీదకి పంపిస్తాడు. దేవుని మహిమ. మోషే ఉన్నాడు. మోషేను అమ్రాము ఎకరేదులకు ఏదో చేసి పెడతాడు. కొడుకు పుట్టాడు కనుక నన్ను చూస్తాడు అన్న ఆలోచన చాలా మందికి. కానీ అమ్రాము ఎకరేదులకు మాత్రం అటువంటి ఆశ నెరవేర్చడానికి, అటువంటి కార్యములు జరిగించడానికి మోషేను భూమి మీద పంపించలేదు. కానీ వారి నిమిత్తం పంపించలేదు, కానీ ఆయన కూడా పంపించుకున్నాడు. ఆయన కొడుకు పంపించాడు భూమి మీదకి. అందుకని ఆయన పనులు ఉన్నాడు. దాని ఎగ్జాంపుల్ అలాగే బైబిల్లో పాత ఒక ఆమె ఉంటుంది, మందిరంలోకి వచ్చి ఏడ్చింది. ఎవరామె? అన్న ఏడ్చింది, ప్రార్థించింది.
బిడ్డ పుట్టాడు, మగబడ్డ. సమూయేలు పేరు పెట్టింది. పాలు విడిచిన తర్వాత ఏం చేసింది? అరే కొడుకు పుట్టాడు కదా, ఏకైక పుట్టాడు, ఈయన మంచిగా చదివించి మంచి ప్రయోజకులు చేసి మంచి ప్రయోజకులు చేసేద్దామన్న ఆలోచన చెప్పాలి. ఆనాడు అన్నాకి ఎందుకంటే ప్రభా నువ్వు ఇచ్చావు కదా నీకే, ప్రభా నువ్వు ఇచ్చావు కదా నీకే అని చెప్పి ఆమె ఏం చేసింది? పాలు విడిచిన వెంటనే ఏమీగా అప్పగించింది, సమాజంలో అప్పగించింది. వెంటనే ఆ సమయంలో దేవుని కొరకు వాడబడ్డాడు. అందులో అంటాడు ఇక్కడ, ఒక ప్రత్యేకమైన కార్యం చేయటకు దేవుడు నిన్ను కోరితే ఆయన ఈ భూమి మీద అలాగే ఉండటకు ఆయన నిన్ను తీసుకున్నాడు. ఆయన కార్యములు చేయటకు నిన్ను పిలిస్తే, ఆయన కార్యము చేయటకు నిన్ను పిలిస్తే అన్నాడు. దేవునికి మనకున్నాడు నిజమే, ఆయన ఒక కార్యం చేయడం మనం పిలుస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద చాలా మంది ఉన్నారు, వారందరూ కూడా భూమి మీద వచ్చారు కానీ వారందరూ కూడా వారి పనులు చేసుకుంటూ వచ్చారు. కింద చాలా విషయం చెప్పుకుంటూ వస్తున్నాడు. మీరు చదవండి, ఇంటికి వెళ్తే మీ దగ్గర ఉన్నాయి బుక్స్. మళ్ళీ దీన్నే మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వీక్ ప్రపంచం మీద ఇంకా కొంచెం లోతుగా చెప్పాడు. నువ్వు ఎందుకు బెల్లపడ్డావో అనేది, ఈ వర్తమానం నీకు ఎందుకు ఇవ్వబడిందో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. 4 పేజీలు చెప్పాడు వర్తమానం. దీంట్లో ఆయన చెప్పింది 4-5 పేజీల్లోనే ఎంత అద్భుతమైన వాక్యం ఉందో దేవునికి అనుకున్నాడు. హల్లెలూయా. కనుకనే దేవుడు మోషేను పిలవడానికి గల కారణం, ఆయన ఒక ప్రత్యేకమైన పని కొరకు నిన్ను కూడా ఆయన పని కొరకే పిలిచాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఎందుకంటే నీలో విశ్వాసాన్ని నింపుతున్నాడు ఆయన. నీలో విశ్వాసమును పరిపూర్ణ చేస్తున్నాడు. అంటే కొన్ని కార్యాలే కాదు నువ్వు చూడవలసింది, కొన్ని కార్యాలే కాదు. నా జీవితంలో ఎన్నో ఉన్నాయి, నా బ్రతుకుల్లో ఎన్నో ఉన్నాయి, ఎన్నో కార్యాలు జరిగించాడు. చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటారు ఒకసారి ఆయన జరిగించిన కార్యాలు. అవి చాలా మందికి అర్థమవు, అది నాకు మాత్రం అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నా పట్ల చేసింది నాకు అర్థమవుతుంది, మీ పట్ల చేస్తే మీకు అర్థమవుతుంది. ఆ చేసిన కార్యాలను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ సూచిస్తూ ఉంటాను. ప్రభా ఏమిటి కార్యాలు, ఎక్కడున్నా నా కుటుంబం యొక్క పరిస్థితి ఏమిటి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఎవరు భక్తుపరులా, మా నాన్నగారు పాస్టర్ గారా, నా అమ్మగారు పాస్టర్ గారా, ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చావు? నూతన పాస్టర్ అయిపోవాలేమో, ఎలా తీసుకొచ్చాడు ఆయన? ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? ఎక్కడికో తీసుకొచ్చాడు, మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు? ఏమిటి కార్యాలు? ఈ కార్యాలు జరిగించిన దేవుడు రాబోతున్న దినాల్లో నా పట్ల ఏముందో జరిగించడా ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నా. దేవుని విశ్వాసం చెప్తాను. అందుకని ప్రభుత్వం అంటాడు, మీరు అధికమైన వాటిని అడగనాను. అందుకు నేను అధికమైన వాటిని అడగడం మొదలు పెట్టాను. అధికమైన పరిచర్య ప్రభు అడుగుతున్నా. ఆమేన్. చేస్తానని నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ విధంగా చేయకపోతే భౌతికమైన ప్రకృతి సంబంధమైన ప్రయాణంలో ఒక మోషేను దేవుడు ఏ విధంగా అయితే విశ్వాసంలో పెంచుకుంటూ తీసుకొచ్చి అధికమైన కార్యం జరిగించాడో, అదే దేవుడు మా పట్ల చేయలేడా? అది నా పట్ల మీ పట్ల చేయలేడా? చేయగల దేవుడు మనం వచ్చున్నాడు. అది ప్రకృతి సంబంధమైన ప్రయాణం. ఇప్పుడైతే చెప్పండి, ఆత్మ సంబంధమైన ఆ పేరు చదివారా? చదివించాను, మీకు చదివించాను. చూడండి పైన వెనక్కి ఒకసారి 4వ పేజీ పైన చూడండి, పై పేరు 4వ పేజీ పైన చదవనాలు. ఇప్పుడు వారి యొక్క అవసరాలు బాబు 4వ పేజీ 4వ పేరు కాదు, అది ఇశ్రాయేలు పిల్లలను ఐగుప్తు బయటకు తెచ్చి వాగ్దాన భూమికి నడిపించినది ఆయనే. అది ఒక ఛాయ మాత్రం. అంటే ఛాయ మాత్రం అంటే ఏంటి? అది భౌతిక సంబంధమైన ప్రయాణము, భౌతిక సంబంధమైన కానాను దేశం. ఆమేన్. అది భౌతిక సంబంధమైన కానాను దేశము, అది భౌతిక సంబంధమైన ప్రయాణం.
చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మన ప్రయాణం ఏంటి? ఆత్మీయ ప్రయాణం. ద స్పిరిచువల్ చెప్పండి, ద స్పిరిచువల్ వే అనగా ఒక ఆత్మ సంబంధమైన మార్గం. దేవునికి స్తోత్రం కలుగుగా. అనగా ద స్పిరిచువల్ జర్నీ అంటే ఆత్మ సంబంధమైన ప్రయాణం. ద స్పిరిచువల్ వే, ద స్పిరిచువల్ జర్నీ అంటే ఆత్మ సంబంధమైన ప్రయాణము, ఆత్మ సంబంధమైన మార్గంలో వెళ్తున్నాం. ఆనాడు వారు భౌతిక సంబంధమైన ప్రయాణం, భౌతిక సంబంధమైన మార్గంలో దేవునికి మహిమ గాక. ఇంకా మనం చెప్తున్నా, భౌతిక సంబంధమైన వారు భూమి మీద నడుస్తున్నారు, భూమి మీద నడుస్తున్నారు. సముద్రం దాటారు, కాదేశ బయలుదేరికి వచ్చారు, మారాని ప్లేస్కి వచ్చారు, అలా ప్లేస్ కంటూ భూమి మీద నడుస్తూ వచ్చారు. ఇప్పుడు మనము నడిచేది భూమి మీదే, కానీ మనం ఎక్కడ నడుస్తున్నామంటే వాక్యంలో నడుస్తున్నాం. మనం అందులో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనం అంటే ఆయన మార్గం ఏమిటంటే వాక్యమే. ఇప్పుడు మనం నడిచేది వర్తమాన మార్గం నడుస్తున్నాం. దేవునికి మహిమ గాక. వాక్యము మార్గం నడుస్తున్నాం మనం. అందుకనే మన ప్రయాణము ద స్పిరిచువల్ జర్నీ, ఆత్మ సంబంధమైన ప్రయాణం అంది. అందుకనే మనం భయపడాం. ఏ కార్యం జరిగిస్తాడు. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన పిలిచిన మనల్ని ప్రత్యేక పని కొరకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ఈ పరిచయం ఇక్కడ తీసుకొచ్చాడంటే ఒక ప్రత్యేకమైన కార్యం జరిగించడానికే. సోదర గౌరవుడుగా కుటుంబం అన్నదలతో ఒడిదులు వస్తాయి, ఫ్యామిలీ అన్నదలతో ఒడిదులు వస్తాయి. ఆనాడు ఆ ప్రయాణంలో చాలా మంది జారారు. ఆమె భౌతిక సంబంధమైన ప్రయాణంలో చాలా మంది ఏమయ్యారు? కూడా ఉన్న వాళ్ళు జారేరుగా. ప్రవక్త 30 సంవత్సరాలు ఆయనతో ఉన్నవారే వెళ్ళిపోయారు. ప్రయాణం అది. కానీ ఈ యొక్క స్పిరిచువల్ జర్నీలో ఎవరైతే ఆయన మార్గం నడుస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యం చేరగలరు, వారు మాత్రమే పరదేశి వెళ్ళగలరు, వారు మాత్రమే పెళ్లి విధిలో ఉండగలరు. ఆ వాక్య మార్గాన్ని కనుక దాటితే మరి ఎక్కడ చెప్పండి. అందుకనే ఎర్మియా అన్నాడు, ఆయన చూడు, నువ్వు తల్లి కడుపులో ఉన్నప్పుడే నేను నిన్ను జనములకు ప్రవక్త. తర్వాత యెహోషువ దగ్గరికి వస్తే నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉన్నానంటే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నా ధర్మశాస్త్ర కట్టడ ప్రకారంగానే నడువు అన్నాడే. ఇప్పుడు కూడా అంతే. ప్రవక్తతో ఉన్న దేవుడే, పౌలుతో ఉన్న దేవుడే, పేతురుతో ఉన్న దేవుడే, 7 సంవత్సరాల వర్తమానికులతో ఉన్న దేవుడే ఈ యొక్క రాత్రికాల సమయంలో మనతో లేడా? అందుకనే మనం నడిచేది ఆత్మీయ మార్గంలో తప్ప మనం నడిచేది భౌతిక సంబంధమైన మార్గంలో కాదు. భౌతిక సంబంధమైన మార్గం అయితే ఓడిపోతాం, కానీ ఆత్మ సంబంధమైన మార్గం నడుస్తున్నాం కనుక జయం మనదే. ఏం చేస్తాడో చేస్తాడు ఆయన. ఎందుకంటే కొన్ని కారణాలు జరిగించాడు. కొంతమంది రక్షణ పొందులను ఇచ్చాడు వారికి. రాబోతున్న దినాల్లో జరగవా? రాబోతున్న దినాల్లో కొన్ని ఆత్మ సంబంధమైన కార్యాలు మనం చూడలేమా? ఆత్మ సంబంధమైన విషయాలు మనం గమనించలేమా? సంఘము యొక్క పరిస్థితిని మనం చూడలేమా? ఈ చిన్న పరిచయం చూడలేడా? నడిపించలేడా? ఆ వాగ్దాన దేశం నడిపించలేడా? అందుకని గత ఆదివారం చెప్పా, యెహోషువ మోషేలు, ఆ యెహోషువ కార్యములు మోషేని వెంబడించారనగా వాక్యాన్ని వెంబడించారు వాళ్ళు. ఇప్పుడు కూడా అంతే, వాక్యాన్ని వెంబడించాలి మనం. దేవునికి మహిమ కాక. కనుకనే గమనించండి దేవుడు బిడ్డారా, ఆనాడు దేవుడు ఆయన అన్నాడు, అందుకనే నా యొక్క దూత మీకు ముందుగా వెళ్ళున్నాను. కనుక ఈ మధ్యాహ్నం ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనకంటే ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనను మనం వెంబడించాలి. హల్లెలూయా. ఎవరిని మనం? దూతను వెంబడించాలి. 7వ సంఘకాల వర్తమాని కూడా దూతను వెంబడించాలి. దూతలో ఉన్న వాక్యాన్ని వెంబడించాలి. ఆ వాక్యం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? గమ్యానికి చేరుతుంది, పరలోకానికి చేరుస్తుంది. దేవుడి మాటను దీవించుకున్నాక నెక్స్ట్ వీక్ దీంట్లో కంటిన్యూ చేయొచ్చు. ప్రార్థన చేయండి.